మీ అందరికీ ప్రభు పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మరి యొక్క పునరుద్ధాన పండుగ ఈస్టర్ సండే మనకు దయచేశారు. ప్రపంచంలో అందరి సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ వన్ అండ్ ఓన్లీ సమాధి కదా, తెరవబడిన సమాధి. ప్రతి సంవత్సరం వేలాదిగా లక్షలాదిగా ఆ సమాధిని చూడటానికి వెళ్తారు. మనం ఏ గ్రామం వెళ్ళినా, తెలంగాణలో ప్రత్యేకంగా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా వైకుంఠ ధామము అని ఉంటుంది. ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉంటుంది, ఒక మిషన్ భగీరథ ట్యాంక్ ఉంటుంది కదా, ఒక వైకుంఠ ధామం అనేది ఉంటుంది. అదేవిధంగా సమాధుల తోట. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అన్నీ పోడ్చబడే ఉంటాయి, కానీ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కనబడేది ఒకే ఒక్క తెరిచిన సమాధి, అది మన ప్రభు అయిన యేసు సమాధి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 16:7 మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, మరణమునకే మరణశిక్ష విధించిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున నీ మరణ పునరుద్ధాన దినమున నీ వాక్యము యొద్దకు మేము చేరి ఉండగా ప్రభువా, దయచేసి మాతో మాట్లాడండి నాయన. నీ పునరుద్ధాన శక్తిని, బలములను మేము అనుభవించినట్లు నీ కృపతో నింపి నడిపించండి ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, ఆచరించగలిగే జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మెటుకు నీ పునరుద్ధాన శక్తి చేత నింపబడిన వారమై గొప్ప ధైర్యముతో, బలముతో, స్వస్థతతో, ఆరోగ్యముతో ప్రభువా, నీవిచ్చు నిత్య జీవమును గూర్చిన నిశ్చయతతో మేము విశ్వాసముతో నింపబడిన వారమై ముందుకు సాగే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా కొరకు మరణమును జయించి తిరిగి లేచిన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్నప్పుడు ఒకసారి నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. సైన్స్ ఎగ్జిబిషన్లో నాకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, గాలికి కొంత బరువు ఉంటుంది అని రుజువు చేయాలి. దానికి ఏం నేర్పించారు నా సైన్స్ టీచరు, ఒక బకెట్లో నీళ్లు పెట్టి, అంటే పేరెంట్స్ అందరూ వస్తూ ఉంటారు, ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్తారు. ఆ పిల్లలు చేసి చూపించిన సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూసి అందులో ఏం సైన్స్ దాగుంది అని తెలుసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే మా సైన్స్ టీచర్ నాకు నేర్పించిన ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఎయిర్ హ్యాస్ సమ్ వెయిట్, గాలికి కొంత బరువు ఉంటుంది అని. అయితే దాన్ని ఎలా రుజువు చేస్తారు? నాకు ఒక బెలూన్ ఇచ్చారు, ఒక బకెట్ నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేనేం చేయాలి అంటే, ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ బెలూన్ని నీటిలో ముంచాలి. ముంచి విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ బెలూన్ నీటి కింద ఉండిపోతుందా, పైకి వస్తుందా? వెంటనే పైకి వస్తుంది. నేను చేయి తీయటం ప్రారంభించగానే వెనకే ఆ బెలూన్ పైకి వచ్చి నీటిలో తేలుతుంది. ఎందుకు అంటే గాలి బరువు నీటి బరువు కంటే తక్కువ, నీటి బరువు కంటే గాలి బరువు ఎక్కువ. ఇది ఎంత సహజమో ప్రియ సహోదరుడా, సహోదరి, మరణ పునరుద్ధానము కూడా. యెహోవా అబ్రహాము గురించి చెప్పినది ఓకే. 18వ అధ్యాయం ఆదికాండం 19వ వచనం చూస్తే, సొదొమ గొమొర్రాల గూర్చిన మొర్ర గొప్పది గనుకను వారి పాపము బహు భారమైనది. పాపం ఎటువంటిదండి? పాపము భారమైనది. ఒకవేళ పాపము భారమైనదైతే పరిశుద్ధత తేలికైనది. హల్లెలూయా. పాపము భారమైనదైతే పరిశుద్ధత తేలికైనది. కాబట్టి పాపము భారముతో కూడినది గనుక అది ముంచి వేస్తుంది, పరిశుద్ధత తేలికైనది గనుక అది నిన్ను నన్ను మరణములో నుండి పైకి లేవనెత్తుతుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు చెప్పండి, గాలికి బరువు ఉంది,
దాన్ని నీటిలో ముంచాలంటే ఎవరూ ముంచలేరు. అదేవిధంగా ఎవరైతే క్రీస్తు ఆత్మచేత నింపబడతారో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ సత్యాన్ని అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, చదవండి ఆ మాట, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేసెను. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో, ప్రియ సహోదరుడా సహోదరి, మరణమునకు మీ మీద అధికారము లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తును మనం ధరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు ఆత్మచేత నడిపింపబడతామో, ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ మనలో ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా మనం మరణం మీద జయించిన వారు. అందుకనే చాలామందికి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకు సిగ్గుపరచదు అంటే, మరణమునకు లోనైన మన శరీరములను ప్రభు తన ఆత్మ ద్వారా మనలను లేవనెత్తుతాడు. ఇది మొట్టమొదటి ఉదాహరణ. ఇక రెండో ఉదాహరణ మీకు చెప్పమంటే, ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు గమనించండి, చిన్నప్పుడు కూడా ఫస్ట్ టైం నేను 7వ క్లాసులో బీచ్కి తీసుకెళ్ళారు. దగ్గరే 30-35 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పేరుపాలెం అని. దానికి మా స్కూల్ టీచర్స్ తీసుకెళ్ళినప్పుడు నేను ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా ఒక అయస్కాంతాన్ని తీసుకుని వెళ్ళాను, ఒక న్యూస్ పేపర్ తీసుకుని వెళ్ళాను. ఆ న్యూస్ పేపర్లో అయస్కాంతాన్ని చుట్టి ఆ సముద్రపు ఇసుకలో అటు ఇటు తిప్పితే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఆ ఇసుకలో ఉన్న కదా ఇనుప ముక్కలు లేవా చిన్న చిన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఏమవుతాయి? ఆ అయస్కాంతానికి అతుక్కుంటాయి, ఆ పేపర్కి అతుక్కుంటాయి కదా. అది పక్కకు తీసుకుని వచ్చి ఏదైనా వైట్ పేపర్లో ఆ అయస్కాంతాన్ని దూరంగా జరిపినప్పుడు అదేమవుతుంది? ఆ ఇనుప పార్టికల్స్ అన్నీ కూడా ఆ పేపర్ మీదకి చేరతాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే క్రీస్తు స్వరూపము కలిగి జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు స్వభావం కలిగి జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు వలె జీవిస్తారో, అప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎవరు? పెద్ద మ్యాగ్నెట్. మనం ఎవరము? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్న పార్టికల్స్ మనం. కాబట్టి ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వస్తాడో, సజీవులమై నిలిచిండు మనము మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరికి జరుగుతుందంటే క్రీస్తు స్వభావము కలిగిన వారికే, అందరికీ కాదు సుమా. అందుకనే మధ్యాకాశానికి ఎవరు వెళతారు? క్రీస్తు స్వభావము కలిగిన వారే. కాబట్టి మనం క్రీస్తు స్వభావం కలిగిన వారమైతే ఆయన ఏ క్షణానికి మధ్యాకాశానికి వచ్చినా నీవు నేను మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళిపోతాం. ఒకవేళ మరణమునకు లోనయ్యారా ఏమి ఇబ్బంది లేదు. ఆయన ఆ బెలూన్ని ఎప్పుడైతే నీటిలో ముంచడానికి మనం ప్రయత్నం చేస్తామో అది మునిగిపోదు, ఎందుకంటే అది గాలి చేత నింపబడింది. అదేవిధంగా ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ బెలూన్ ఎలా పైకి తేలుతుందో వారు కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఇట్ ఈస్ యాజ్ న్యాచురల్ యాజ్ ఎ బెలూన్. ఒక బెలూన్ని నీటిలో ముంచడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత అసాధ్యమో, ప్రభు ఆత్మ కలిగిన వానిని మరణము బంధించి ఉండుట అసాధ్యము. అందుకని అపోస్తుల కార్యాలు 2:24లో రాయబడింది, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఒక బెలూన్ని నీటిలో ముంచడం ఎంత అసాధ్యమో, ప్రభు ఆత్మచేత నింపబడిన వారిని మరణము బంధించి ఉండుట అసాధ్యము. అందుకనే చాలామంది ఎందుకు హతసాక్షులు అయిపోతారండి? ఒక్కసారి ఆయన శిష్యుల పరిస్థితి ఆలోచించండి. ఒక్కసారి ఆయన శిష్యుల పరిస్థితి ఆలోచించండి. ఆయన చనిపోయాడు, అయ్యో ప్రభువే మా నిరీక్షణ అనుకున్నాం, ప్రభువే మా నమ్మకం అనుకున్నాం. ఈయన ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమంది ఆకలి తీర్చాడు, సముద్రములో గాలిని గద్దించాడు, తుఫాను నిమ్మలపరిచాడు, నీటి మీద నడిచాడు, నీటిని రసముగా మార్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, లాజరు బయటకు రమ్మన్నాడు. ఇవన్నీ చేసి ఈయన చేతగాని వానిగా చనిపోయాడని చెప్పి వారు వెళ్ళి ఎంతో భయముతో బిక్కుమంటూ వారు తలుపు వెనకల దాక్కున్నారు. ఎప్పుడైతే పునరుద్ధానుడైన యేసును చూచారో ఇంకా వారికి మరణం అంటే భయం లేదు. హల్లెలూయా. ఎందుకు భయం లేదు అంటే మరణాన్ని జయించిన యేసును వారు కళ్ళారా చూశారు, వారి చేతులతో తాకారు గనుక ఇంకా మరణం అంటే వారికి భయము లేదు. ఇక మరణం అంటే వారికి భయం లేదు. ఎందుకో తెలుసా? మరణాన్ని జయించిన యేసు వారి ప్రక్కనే
ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, చాలాసార్లు పునరుద్ధానం అంటే ఏంటో అది మనకు అర్థం అవ్వదులే. ఏదో మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఏదో పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడి ఉంది కదా, ఏదో బోధకులు బోధిస్తున్నారు కదా అని అనుకుంటారు. కానీ పునరుద్ధానం అనేది చాలా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత సత్యమో, నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడెరుగు అనేది ఎంత సత్యమో, పునరుద్ధానం అనేది కూడా అంతే సత్యము. నిజంగా గమనించండి. కొంతమంది అంటారు ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు అంటారు. ఒకవేళ పునరుద్ధానుడు అవ్వకపోతే చచ్చిన వాని కోసం ఎవరైనా చనిపోతారా? గమనించండి. చచ్చిన వాని కోసం ఎవరైనా చనిపోతారా? చనిపోరు. ఎవరి కోసం చనిపోగలరు? బ్రతికున్న వారి కోసం అయితే చనిపోతారు. కానీ చచ్చిన వారి కోసం ఎవరూ చావరు. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు గనక, మరణమును జయించాడు గనక, నేను మరణము పొందిన ఆయన మరణములో నుండి జీవంలోనికి దాటిస్తాడు గనక, ఆ విశ్వాసముతోనే క్రైస్తవ విశ్వాసులందరూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. రెండవ ఉదాహరణ మ్యాగ్నెట్. మూడవ ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మీరు గమనించండి. ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుగు ఛానల్స్లో కదా, తెలుగులో ఉన్నన్ని న్యూస్ ఛానల్స్ ఇంకా ప్రపంచంలో బహుశా ఏ భాషలో ఉండవేమో. పైగా అన్నీ కూడా మామూలు న్యూస్ ఏవి రాదు, అన్నీ బ్రేకింగ్ న్యూసే కదా. ఒకసారి ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి అది కూడా బ్రేకింగ్ న్యూస్ అని చెప్తుంటే అప్పటికే నా తల బ్రేక్ అయిపోతుంది. ఇంకే బ్రేకింగ్ న్యూస్ ఏం చూస్తామని చెప్పి నేను టామ్ అండ్ జెర్రీ కార్టూన్ పెట్టాను. కార్టూన్ పెడితే నాకు ఇష్టమైన టామ్ అండ్ జెర్రీ వస్తుంది. అందులో ఒక పిల్లి ఉంటుంది, ఒక ఎలుక ఉంటుంది కదా. అయితే అదేం చేస్తుందంటే, ఆ పిల్లికి ఆ యజమాని ఏం చేస్తున్నాడు, పాలు పోస్తూ ఉన్నాడు. ప్రతిదినము సాయంకాల సమయంలో పాలు పోస్తూ ఉన్నాడు గిన్నెలో. అయితే పిల్లి ఆడుకోవడానికి వెళుతుంది. ఎలుకేమో అది ఆడుకుంటున్న సమయంలో వచ్చి ఈ పాలన్నీ తాగేసి పారిపోతూ ఉంది. రోజు అలానే జరుగుతుంది. పాప మా పిల్లి ఏమంటారు, పస్తులు ఉండాల్సి వస్తుంది. పాప మా పిల్లి కడుపు నిండా ఆ పాలు తాగలేకపోతుంది. ఎందుకంటే పిల్లి పాలని ఎవరు తాగేస్తున్నారు? ఎలుక తాగేస్తుంది. ఎంత పట్టుకుందాం అని ప్రయత్నం చేసినా ఎలుక మాత్రం పిల్లికి దొరకటం లేదు. అది ఎట్టుపోతుంది, ఇటుపోతుంది, కింద నుంచి పోతుంది, ఉరుకుతుంది, మొత్తానికి జంప్ చేస్తుంది, దాని కలుగులోకి వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు పిల్లికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఏం చేసిందంటే, అది ఒక పెద్ద అయస్కాంతం తీసుకుంది, దాచిపెట్టింది. ఒక చిన్న బోల్ట్ తీసుకుంది. ఆ బోల్ట్ తీసుకుని వెళ్ళి ఎందులో వేసిందో తెలుసా? ఆ పాల గిన్నెలో వేసింది. ఆ ఎలుక ఎలా తాగుతుంది పాలు? మనలాగా చక్కగా మెల్లగా తాగదు. ఒక్కసారి పిల్లి వచ్చి ఎక్కడ పట్టేసుకుంటుందో అని చెప్పి ఒక్కసారిగా అమాంతం తాగేస్తుంది కదా. ఇది చూసింది. ఏం చూసింది? ఎలుక అమాంతంగా తాగేస్తుంది. కాబట్టి ఆ ఎలుక తాగే పాల గిన్నెలో ఒక ఐరన్ బోల్ట్ వేసింది. ఎలుక గారు యథావిధిగా వచ్చారు, అటు ఇటు చూశారు, పిల్లి గారు కనపడలేదు. వెంటనే ఆ గిన్నె పట్టుకుని అమాంతం ఆ పాలన్నీ తాగేసింది. పాలతో పాటు ఆ బోల్ట్ కూడా దాని కడుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చారు పిల్లి గారు. ఏం పట్టుకుని వచ్చారు? ఆ పెద్ద అయస్కాంతం పట్టుకుని వచ్చింది. అయస్కాంతం పట్టుకొని వచ్చి ఏ మార్గంలో అయితే ఎలుక పారిపోతుందో ఆ మార్గంలో అయస్కాంతం పట్టుకుని నిలవబడింది. అప్పుడు ఏమవుతుంది? ఎలుక అయస్కాంతం పక్క నుంచి పారిపోదాం అనుకుంది, కానీ పారిపోలేకపోతూ ఉంది. అది పరిగెడుతుంది. మరలా దాని కడుపులో ఉన్న బోల్ట్ వల్ల అయస్కాంతానికి ఆకర్షితమై మరలా వెనక్కి వచ్చేస్తుంది. అది పారిపోతుంది, మరలా వెనక్కి వస్తుంది, పారిపోతుంది, మరలా వెనక్కి వస్తుంది. మొత్తానికి ఆ రోజు పిల్లి గారు ఎలుక గారికి తగిన రీతిలో సన్మానం చేసి పంపించారు. ఇందులో పునరుద్ధానపు వాక్యము ఏముంది అంటే, ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ చేత మనం నింపబడతామో, ఆ బోల్ట్ అనేది క్రీస్తు ఆత్మ అనుకోండి. ఎప్పుడైతే మనలో అది ఉంటుందో, మనం దేవుని యొద్ద నుండి ఎవడూ కూడా మనలను అపహరించలేడు. అందుకని క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? మరణము కూడా నన్ను ఎడబాపలేదు. ఎందుకో తెలుసా? క్రీస్తు ఆత్మచేత నీవు నేను నింపబడితే. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, దేవుని ఆత్మచేత నింపబడ్డావా? దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా? దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉందా? దేవునిని కలిగి నీవు జీవిస్తే నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, మరణములకు నీ మీద అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి పాఠము, రిజరెక్షన్ ఈజ్ రియల్, రిజరెక్షన్ ఈజ్ ప్రాక్టికల్. పునరుద్ధానం అనేది అత్యంత సహజమైనది. మీరు ఎవరైనా అడిగితే చెప్పండి. 3 ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత ఇంకెవరు కూడా నోరు తెరవరు. ఇంక 4వ ఎగ్జాంపుల్ నేను చెప్పి ఇంకా ముందుకు సాగిపోతాను. ఎప్పుడైనా విత్తనాన్ని మీరు రాయిపై ఉంచండి, ఒక ప్లాస్టిక్ పై ఉంచండి, లేదంటే ఇంకెక్కడైనా ఉంచండి.
అది మొలవదు. కానీ అది సారవంతమైన భూమిలో పెట్టినప్పుడు ఏమవుతుందండి? ఎప్పుడైతే తొలకరి చినుకు పడుతుందో, ఏ భూమి అయితే దానిని పాతిపెట్టిందో ఆ భూమిని చీల్చుకుంటూ అదేమవుతుందో తెలుసా? మొలక పైకి వస్తుంది. దాన్ని న్యూమాటిక్ ఫోర్స్ అంటారు. ఎంత బలం అండి! భూమిని చీల్చుకుని రావటం. చిన్న మొలక, అది కొంచెం చేతి ఎట్లా అంటే అయిపోద్దని, కానీ అటువంటి మొలక భూమిని చీల్చుకుని వస్తుందంటే దాంట్లో ఎంత శక్తి ఉంది. అదేవిధంగా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు క్రీస్తు యేసునందు నాటబడితే తొలకరి చినుకు వచ్చినప్పుడు ఏ విధంగా దాంట్లో జీవము ఉద్భవిస్తుందో, మృతమైన మన శరీరాలు లేదా చావునకు లోనైన శరీరాలు ఏమవుతాయో తెలుసా? ఆయన రాకడలో జీవాన్ని పొందుకుంటాయి. హల్లెలూయా! ఎన్ని లక్షల కోట్ల విత్తనాలు విత్తుతూ ఉన్నారు, ఎన్ని మొలకలు వస్తూ ఉన్నాయి. అదే సాక్ష్యం పునరుద్ధానము ఉన్నదనే దానికి. కాబట్టి పునరుద్ధానము సత్యము, పునరుద్ధానము సత్యము. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచనంలో ఏమని రాయబడింది? ఏంటండి? అతడు నారబట్టుకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. చూడండి, ఒక్కసారి గమనించండి. శిష్యులు ప్రభువు చాలా గొప్పవాడు అని చెప్పి ఆయన మాటను విని తమ వలలు విడిచిపెట్టారు, తమ కుటుంబాలు విడిచిపెట్టారు, తమ ప్రొఫెషన్స్ విడిచిపెట్టారు, సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, చాలా సూచక్రియలు చేస్తున్నాడు. వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన సముద్రాన్ని గద్దిస్తున్నాడు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు, ఆకలి తీరుస్తూ ఉన్నాడు, దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు, అందరినీ బాగు చేస్తున్నాడు. అంతా బాగుంది బాగుంది బాగుంది. సడన్గా ఒకరోజు ఆయన ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ రోమా సైనికులు వచ్చారు, ఆయన బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. ఆయనను సమాధి వేశారు, ఆయనను సిలువ వేశారు, ఎంతో క్రూరంగా ఆయనను హింసించారు, ఆయనను తీసుకువెళ్ళి సమాధి చేసేశారు. ఒక్కసారిగా అంత మౌనం అయిపోయింది. ఒక్కసారి శిష్యులు వెనక్కి తిరిగి చూసుకుంటే వారి పరిస్థితి ఏమిటో వాళ్ళకి అర్థమవటం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం అవటం లేదు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా ప్రభువు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదండి. మనం పోయే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనల ద్వారా మనం వెళ్తుంటే ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ప్రభు ఏం మాట్లాడట్లేదేంటి? ప్రభు ఏం పట్టించుకోవట్లేదేంటి? నా ప్రార్థన అంతా ఏమైపోతుంది? నా పరిస్థితులన్నీ ఏమైపోతున్నాయి? నా పరిస్థితి మారుతుందా? అన్నీ పూడ్చిపెట్టబడిన స్థితిలో అయిపోయినాయి, అన్నీ మౌనకరమైన స్థితిలోకి దిగిపోయాయి, ఇంకా జీవం లేని స్థితిలోకి వెళ్ళిపోతానేమో, నా భవిష్యత్తు ఏమిటో అని శిష్యులు అనుకుంటున్న సమయంలో ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రభువు మౌనంగా అనిపిస్తూ ఉండొచ్చు. అందుకని ఒక భక్తుడు అంటాడు, దో గాడ్ ఈజ్ సమ్ టైమ్స్ సైలెంట్, హీ ఈజ్ నెవర్ ఆబ్సెంట్. దో గాడ్ ఈజ్ సమ్ టైమ్స్ సైలెంట్, హీ ఈజ్ నెవర్ ఆబ్సెంట్. దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉండొచ్చు, కానీ ఆయన లేకుండా మాత్రము లేడు. నీ జీవితంలో ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మౌనంగా లేడు. దేవుడు తెర వెనక నీ కార్యాన్ని సఫలము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అనుకున్నారు, అయ్యో ఎంత శక్తివంతుడు, అయ్యో మరణముకు లోనైన వారిని బ్రతికించిన వాడు, 3 సార్లు చనిపోయిన వారిని లేవనెత్తిన వాడు, ఈయన చేతగాని వాడు అయిపోయాడేంటి అని వారు బాధపడుతూ ఉన్నప్పుడు, దేవుడు మౌనం అయిపోయాడేంటి అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే, నీవు భక్తి కలిగి జీవిస్తున్న సమయంలో కూడా నీ కష్టాలు వస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు నీ కొరకు ఒక గొప్ప సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాడని అర్థం. హల్లెలూయా. యోసేపు ఎంత నమ్మకంగా జీవించాడు, ఎంతో నమ్మకంగా జీవించాడు, చాలా భక్తిగా జీవించాడు. కానీ తన అన్నలు అమ్మేసినప్పుడు ప్రభువు మౌనంగా ఉన్నాడు. తన అన్నలు గోతులో త్రోసినప్పుడు ప్రభువు మౌనంగా ఉన్నాడు. పోతిఫర్ వల్ల భార్య వల్ల శోధన వచ్చినప్పుడు ప్రభువు మౌనంగా ఉన్నాడు. చెరసాలలో వేసినప్పుడు ప్రభువు మౌనంగానే ఉన్నాడు. కానీ యోసేపు మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రభు సమయం వచ్చింది, ఆయన సమయం వచ్చింది, అప్పుడు దేవుడు యోసేపును సింహాసనంపై
కూర్చుండబెట్టాడు. కాబట్టి ప్రభువు మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నాడు అంటే నీ కొరకు సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాడని అర్థం. యోబు విషయంలో కూడా అపవాది శోధించినప్పుడు తన పిల్లలను కోల్పోయినప్పుడు, తన ఆస్తిపాస్తులు కోల్పోయినప్పుడు, తన శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు, ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, తన సంతోషాన్ని కోల్పోయినప్పుడు, తన ధన సమృద్ధిని కోల్పోయినప్పుడు, అతడి పెంటలో కూర్చుని ఆ చిల్ల పెంకిలతో తన శరీరాన్ని గీరుకుంటూ ఉన్నప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు ప్రభు యోబును రెండంతల ఆశీర్వాదంతో నింపాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మౌనంగా ఉన్నాడంటే నీకు రెండంతల ఆశీర్వాదము ఇవ్వటానికే. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యో ప్రభువా నీవెందుకు మౌనంగా ఉన్నావు, నీవెందుకు పట్టించుకోవటం లేదు, నీవెప్పుడు ఎందుకు నన్ను గమనించడం లేదు, నా ప్రార్థన అంతా ఎటుపోతుందని నీవు అనుకుంటున్నావేమో. కానీ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ బిహైండ్ ద స్క్రీన్స్. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నీ కొరకు ఆయన పని చేస్తున్నాడన్న విషయం మర్చిపోవద్దు. ఇది రెండవ విషయం. మొట్టమొదటిగా పునరుద్ధానం అనేది సత్యము. రెండవదిగా ప్రభు మౌనంగా ఉన్నాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభు ఎల్లకాలం మౌనంగా ఉండడండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయము వస్తుంది. అందుకని మార్కు సువార్త 16:7 ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు. గమనించండి మాట, ఆయన శిష్యులతోనూ పేతురుతోను. పేతురు శిష్యుడు కాదా? పేతురు కూడా శిష్యుడే. కానీ ఆయన శిష్యులతోనూ పేతురుతోనని పేతురు మాట ఎందుకు ప్రత్యేకంగా దేవుడు ప్రస్తావించాడో తెలుసా? పేతురు అంతకు మునుపు ఏమన్నాడండి? ఏమన్నాడు? ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఎవరు నేను తెలియదని పారిపోయినా నేను పారిపోను అన్నాడు. అటువంటి పేతురు ముమ్మారు బొంకాడు. మూడోసారి బొంకినప్పుడు, ఆ కోడి కూసినప్పుడు పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు బంధింపబడి ఉన్నాడు. నేను అనుకుంటూ ఉంటాను, ప్రభు లోపల బంధింపబడి ఉన్నాడు. బయట పేతురు అతడు ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. వెంటనే ప్రభువు, పేతురు నీ బలహీనత నాకు తెలుసు, నీ ఇబ్బంది నాకు తెలుసు, నీ భయం నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు అను పరుగున వచ్చి పేతురును హక్కున చేర్చుకుందాం అనుకున్నాడు. కానీ ప్రభు బంధింపబడి ఉన్నాడు. అందుకనే మరణ పునరుద్ధానము చెందిన తర్వాత ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి? పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవునికి దూరం అయిపోయావేమో, ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న శోధనలను బట్టి నీవు దేవునికి దూరం అయిపోయేవేమో. కానీ పునరుద్ధానుడైన యేసు పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా తప్పకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, పేతురు బహుశా పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో శిష్యులందరి పేర్ల కంటే అధికంగా పేతురు అనే పేరు వాడబడింది. పేతురు అనే పేరు అధికంగా రాయబడింది. కానీ అటువంటి పేతురు అన్నిట్లో ముందే ఉండేవాడు. నేను ఎవరినైనా అనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా నీవు దేవుని కుమారుడువు అని అన్నాడు. యేసుప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు ఆ శిష్యులందరిలో ఎవరు ముందు అడిగారండి? పేతురే. ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తానన్నాడు. రూపాంతరపు కొండ మీదకు వెళ్ళినప్పుడు ఇక్కడ 3 పర్ణశాలలు కడదామని ఎవరన్నారు? పేతురే అన్నాడు. కాబట్టి ఏ విషయం వచ్చినా మొట్టమొదటిగా మాట్లాడేది ఎవరు? పేతురే. ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్ ఇస్ పీటర్. కానీ ఎప్పుడైతే ముమారు బొంకాడో ఆ గిల్ట్ ఫీలింగ్ తోటి, ఆ అపరాధ భావముతోటి పేతురు ఇంకా మాట్లాడలేకపోతూ ఉన్నాడు. యోహాను సువార్త 20 అంతకుముందు అన్ని విషయాల్లో ముందుండే పేతురు ఇప్పుడు సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడండి? చూడండి, యోహాను సువార్త 20 6వ ఇద్దరూ పరిగెత్తుకుని వచ్చారు. అన్ని విషయాల్లో ముందుండేవాడు పేతురు. ఇక్కడికి వచ్చేసరికి పేతురు స్లో అయిపోయాడు. ఎందుకు స్లో అయిపోయాడో తెలుసా? పేతురు తన అపరాధ భావంతో
వెనక నిలిచిపోయాడు. అసలు పేతురు యొక్క అనుభవాన్ని ప్రభువుతో ఒక్కసారి మనం ఆలోచిస్తే, గెన్నేసరెతు నదీ తీరంలో లూకాసు వార్తలో రాయబడింది 5వ అధ్యాయం 3వ వచనంలో, పేతురు ఎటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుకు పరిచయం అయ్యాడంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఖాళీ వలత అతను బాగు చేసుకుంటూ ఉన్నాడు. చేపలు ఏమీ రాలేదు. ఒక పక్కన రోమా సైనికులకు ట్యాక్స్ కట్టాలి, ఒకవైపున పరిసయ్యులు శాస్త్రులు 10వ భాగం ఇవ్వమని బలవంతం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో పేతురు ప్రభువుకు పరిచయం అయ్యాడు. ఎటువంటి పరిస్థితిలో పరిచయం అయ్యాడు? ఖాళీ వలతో పరిచయం అయ్యాడు కదండి. ఖాళీ వలతో పరిచయం అయ్యాడు. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరికి అక్కడ ఖాళీ సమాధి కనబడుతూ ఉంది. అంటే పేతురు అనుభవము ఖాళీ వల నుండి ఖాళీ సమాధి వరకు నడిచింది. అయినా కానీ పేతురు యేసును సంపూర్ణంగా నమ్మలేదు. మరలా యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ మరలా పేతురు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? మరలా ఖాళీ వల వద్దకే వచ్చేసాడు. మరలా ఖాళీ వల వద్దకే వచ్చేసాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ మరలా అతని వలలో చేపలేమీ లేవు. ఖాళీ వలతో పరిచయం అయ్యాడు, ఖాళీ సమాధిని చూచాడు, నమ్మలేకపోయాడు. మరలా ఖాళీ వలతో ప్రభువుకు తిబెరియా సముద్రపు ఒడ్డున ప్రభువుకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రభువు, పిల్లలారా మీ యొద్ద తినటానికి ఏమైనా ఉందా అన్నాడు. చూడండి, ఖాళీ వల ప్రభు యొద్దకు వచ్చాడు, పరిచర్య చేశాడు, దయ్యములు వెళ్ళగొట్టాడు, స్వస్థత కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, అద్భుతాలు చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఖాళీ సమాధిని కూడా చూశాడు. ఖాళీ సమాధి చూసినా నమ్మలేదు. మరలా ఎక్కడికి వచ్చాడు? మరలా ఖాళీ వాళ్ళ దగ్గరికే వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఒకవేళ దేవుని నుండి దూరం అయిపోయావేమో, దిగజారిపోయావేమో, విశ్వాసంలో బలహీనపడిపోయావేమో, నువ్వు ప్రార్థనా జీవితాన్ని అంతకుముందు జీవించినట్లు జీవించలేకపోతున్నావేమో, విశ్వాసము బలహీనమైపోయిందేమో, బలహీనమైన విశ్వాసము, అల్ప విశ్వాసము, అవిశ్వాసముతో నిండిపోయావేమో. కానీ పునరుద్ధానుడైన యేసు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు గొప్ప శుభవార్త ఏంటంటే, నీ పరిస్థితి దేవుడు అర్థం చేసుకుంటాడు. అందుకని పిల్లలారా, మీ వద్ద తినడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు వారు ఏమన్నారు? రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మా దగ్గర ఏమీ లేదన్నారు. వారు ఒడ్డుకు వచ్చేసరికి చక్కగా నిప్పుల మీద కాల్చబడుతున్న చేప ఒకటి వారికి కనబడింది. అంటే ప్రభువుకు తెలుసు నీ అవసరత ఏమిటో. పునరుద్ధానుడైన ప్రభువుకు, అమ్మా నీ అవసరత ఏంటో తెలుసు. నీ కుటుంబంలో ఎటువంటి అవసరతతో నీవు బాధపడుతున్నావో ప్రభువుకు తెలుసు. వారంతా రాత్రంతా ప్రయాసపడ్డారని, వారు ఆకలితో ఉన్నారని, వారి అవసరత, వారి శారీరక, మానసిక, ఆత్మీయ అవసరత ప్రభువుకు తెలుసు గనక ప్రభువే వెతుక్కుంటూ వారి యొద్దకు వచ్చి, పిల్లలారా మీ యొద్ద తినటానికి ఏమైనా ఉన్నదా అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ తినటానికి ఒక్క చేప కూడా లేదన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇదిగో సిద్ధపరిచిన చేప. కాబట్టి ప్రభు, నా అవసరత ప్రభువుకు తెలుసు, మన బలహీనత పునరుద్ధానుడైన ప్రభువుకు తెలుసు, మన కష్టం ప్రభువుకు తెలుసు. ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ ఆత్మీయ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, మానసికంగా నీవెంత కృంగిపోయినా, శారీరకంగా నీవెంత బలహీనమైపోయినా, ఆర్థికంగా నీవెంత చిదికిపోయినా, నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రభువు మాత్రం నిన్ను అర్థం చేసుకున్నాడు. ఎవరు ప్రభు దగ్గరికి వెళ్ళారండి? పేతురు వెళ్ళాడా? పేతురు దగ్గరికి ప్రభు వచ్చాడా? ఒకప్పుడు నువ్వు భక్తి జీవితం జీవించి ఉండొచ్చు, ఒకప్పుడు విశ్వాసంతో నిండి ఉండొచ్చు, ఒకప్పుడు ఘనమైన పరిచర్య చేసి ఉండొచ్చు, ఒకప్పుడు మంచి స్థితిలో ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు దిగజారిపోయేవేమో, కృంగిపోయేవేమో, నలిగిపోయేవేమో, అలసిపోయేవేమో. ఇదిగో ప్రభువు నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. అందుకనే ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అంటున్నాడు ప్రభు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు దూరం అయిపోయావేమో, ప్రభువు నిన్ను అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఇక ప్రభు ఎవరికి కనిపించాడండి? ఎవరికి కనిపించాడు? మగ్దలేని మరియకు కనిపించాడు. మగ్దలేని మరియ పరిస్థితి ఏంటి? 7 దయ్యాలు పట్టి విపరీతంగా బాధింపబడుతూ ఉంది. ఆమె జీవితం అంతా అతలాకుతలం అయిపోయింది.
ఎలా పరిస్థితి ఎలా రోజు గడుస్తుందో తెలియదు. ఎంతో భయంకరమైన దయ్యాల చేత పీడింపబడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రభువు స్వస్థపరిచాడు, ప్రభువు లేవనెత్తాడు, ప్రభు ఆ దురాత్మల నుండి విడిపించాడు. ఇక అప్పటి నుండి మగ్దలేని మరియ ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ప్రభువునే వెంబడించింది. ఎన్ని పరిస్థితులు వచ్చినా శిష్యులైనా విడిచిపెట్టిపోయారు, కానీ ప్రభువును మాత్రం మగ్దలేని మరియ విడిచిపెట్టలేదు. ఆయన సహోదరులు విడిచిపెట్టేశారు, మగ్దలేని మరియ విడిచిపెట్టలేదు. అందరూ విడిచిపెట్టేశారు, మగ్దలేని మరియ విడిచిపెట్టలేదు. ఎంతో నమ్మకంగా ప్రభువును వెంబడించింది. ఇప్పుడు ప్రభు ఎవరికి ప్రత్యక్షమయ్యాడండి? మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానుడై ఎవరికి కనిపించాడు? మగ్దలేని మరియకే. అంటే దేవుడు నీ ప్రయాసను గుర్తించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కష్టాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనను, నీ దుఃఖాన్ని, నీ మంచితనాన్ని, నీవు చేసే సేవను, నీవు చేసే భక్తి కార్యాలను, నీకున్న విశ్వాసమును ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు. మగ్దలేని మరియ ఎవ్వరు విడిచిపెట్టినా మగ్దలేని మరియ విడిచిపెట్టలేదు. ఆయనను సిలువ వేస్తూ ఉన్నప్పుడు, ఆయన సిలువ మోసుకుంటూ వస్తున్నప్పుడు ఎవరున్నారు? మగ్దలేని మరియ ఉంది. లాజరు ఇంట్లో విందు జరుగుతున్నప్పుడు ఎవరున్నారు? మగ్దలేని మరియ ఉంది. ఆయనను పాతి పెడుతున్నప్పుడు ఎవరున్నారు? మగ్దలేని మరియ ఉంది. అందరూ విడిచిపెట్టిపోయారు, కానీ మగ్దలేని మరియ ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభువు మగ్దలేని మరియను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడంటే మగ్దలేని మరియకే ప్రభువు కనిపించాడు. ఎందుకంటే ఆమె ప్రయాస, ఆమె ప్రేమ, ఆమె కష్టం ప్రభువు గుర్తించాడు. కాబట్టి ఒకవేళ నీవు నమ్మకంగా సేవ చేస్తున్నావా, ఆ భాగ్యం ఎవరు దొరుకుతుందో తెలుసా? ప్రయాసపడిన వారికే. ఒకవేళ నమ్మకంగా ప్రార్థనా జీవితాన్ని జీవిస్తున్నావా, దేవుడే నీకు, పునరుద్ధానుడైన ప్రభువే నీకు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు, చాలామంది గనులు ఉన్నారు. నికోదేము వంటి వాడున్నాడు, అరిమతి యోసేపు వంటి వాడున్నారు, చాలా గొప్పవారు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికీ కనబడకుండా మగ్దలేని మరియకి ఎందుకు కనిపించాడో తెలుసా? మగ్దలేని మరియ ప్రభువును వెంబడించింది. పునరుద్ధానుడైన ప్రభు మగ్దలేని మరియకు మొట్టమొదటిగా కనిపించాడు. శిష్యులు భూలోకమంతా తిరిగారు, తోమా గారు భారతదేశం వచ్చారు, కానీ ఆ శిష్యులకు పునరుద్ధానపు వార్త తెలిపింది మాత్రం మగ్దలేనే మరి. ఎందుకో తెలుసా? ఆమె ప్రభువును నమ్మకంగా వెంబడించింది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఇంత నమ్మకంగా జీవిస్తున్నాను కదా, నన్ను ఎవరో గుర్తించట్లేదు, నన్ను ఎవరో గమనించడం లేదు, నన్ను ఎవరో రివార్డ్ చేయటం లేదు, నా కోసం కనీసంగా ఒక కాంప్లిమెంటరీ కూడా ఇవ్వట్లేదు, ఒక ఎంకరేజింగ్ మాట కూడా మాట్లాడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ కష్టము, నీ ప్రయాస, నీ సమర్పణ ఎవరు చూస్తారో తెలుసా? ప్రభువు చూస్తాడు. బహుమానం ఇచ్చేవాడు ప్రభు. పునరుద్ధానుడైన ప్రభు మగ్దలేని మరియను వెతుక్కుంటూ వచ్చాడు. నీ చేసే మంచి కార్యాలు ప్రభువును నీ యొద్దకు నడిపిస్తూ ఉంది. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఆ రాయి ఎంతో పెద్దది అని రాయబడింది. ఎంత పెద్దదండి ఆ రాయి? ఆ రాయి ఎంత పెద్దది? ఎంతో పెద్దది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ రాయి ఎంతో పెద్దది. నీ జీవితంలో ఎంత పెద్ద ఆటంకం ఉన్నా పునరుద్ధాన శక్తి ముందు అది నిలువనేరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అధికారమైన, ఎంత బలమైన, ఎంత శక్తి అయినా, ఎంత జ్ఞానమైన నిన్ను బాధ పెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు, నిన్ను బంధించాలనుకున్నవారు, ఎటువంటి శక్తి అయినా, ఎటువంటి దురాత్మ అయినా, ఎటువంటి అధికారమైన, ఎటువంటి బలమైన ప్రభు పునరుద్ధాన శక్తి ముందు ఒకవేళ ప్రభు ఆత్మ నీలో ఉంటే ఎటువంటి ఆటంకమైన ప్రభు తొలగిస్తాడు. ఆ రాయిని తొలగించిన దేవుడు నీ జీవితంలో తప్పకుండా అటువంటి పరిస్థితుల నుండి నీకు విడుదలనిస్తాడు. అయితే చివరిగా ఒక ప్రశ్న, నీవు దేవుని ఆత్మచేత నింపబడ్డావా? ప్రభు పునరుద్ధానుడయ్యాడు, ప్రభు మరణాన్ని జయించాడు, ప్రభు ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు, అంతా బాగుంది. కానీ ప్రభు ఆత్మచేత నీవు నింపబడ్డావా? చివరిగా నేను మరొకసారి ఐ వాంట్ టు సమ్మరైజ్ ఆల్ ద పాయింట్స్. గమనించండి, పునరుద్ధానం అనేది సత్యము. రెండవదిగా ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి? పేతురుని, దిగజారిపోయిన పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరు, ఒకవేళ నీవు దేవునికి దూరం అయిపోయావేమో, ఇదిగో పునరుద్ధారుడైన ప్రభువు పేతురుని జ్ఞాపకం చేసుకున్నట్లు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పేతురు వలె ఎందుకు ప్రభు యొద్దకు రాకూడదు? మూడవదిగా, ఒకవేళ ప్రభు మౌనంగా ఉన్నాడని నీవు అనుకుంటున్నావేమో, ప్రభు మౌనంగా ఉన్నాడంటే నీ కొరకు ఘనమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు. నీ కొరకు అద్భుతమైనవి, ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి, గొప్పవి నీ కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నాడని అర్థము. ఇక నాలుగవదిగా,
మగ్దలేని మరియ నమ్మకంగా ప్రభువును వెంబడించింది. పునరుద్ధానుడైన ప్రభు మగ్దలేని మరియకు దర్శనమిచ్చాడు, కనిపించాడు. నీ ప్రయాస, నీ కష్టము, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ సమర్పణ వృధాగా పోదు. ప్రభు తప్పకుండా నీవు చేసిన మంచికి నూరంతలుగా ప్రతిఫలము దయచేస్తాడు. ఎప్పుడైతే పునరుద్ధాన శక్తి చేత నింపబడతావో ఆ రాయి ఎంతో పెద్దది, కానీ ఎటువంటి పెద్ద ఆటంకమైన, ఎటువంటి పెద్ద కష్టమైన, ఎటువంటి పెద్ద శ్రమైన, ఎటువంటి పెద్ద ఉపద్రవమైన, అనారోగ్యమైన ఆర్థిక పరిస్థితి అయినా ప్రభు పునరుద్ధాన శక్తి ముందు నిలవదు. కాబట్టి మనం ఆ పునరుద్ధాన శక్తి చేత నింపబడతాం, పునరుద్ధాన బలము చేత నింపబడదాం, పునరుద్ధానపు జ్ఞానము చేత నింపబడదాం. పునరుద్ధానము పొందటానికి మనమందరము సిద్ధపడదాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రియ సహోదరుడా, సహోదరి, పేతురు వలె తప్పిపోయావా? పేతురు వలె దూరం అయిపోయావా? పేతురు